డిజిటల్ అరెస్ట్ అనేది దోపిడీ. ఇప్పుడు అంతా హైటెక్ యుగం. ప్రస్తుతం అరచేతిలోనే ప్రపంచం. లావాదేవీలు అన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్లో స్మార్ట్గా ఫేమ్ చేస్తున్నారు. అధికంగా అక్షరాస్యులైన వారు, నిరక్షరాస్యులైన, దీంతోపాటు సైబర్ నేరగాల మోసగాలు చెలరేగిపోతున్నారు. ఎక్కడి నుంచో మన మొబైల్ నంబర్ను స్కామర్ సేకరిస్తున్నారు. మీ పేరిట డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని, మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అని, ఫలానా ఎయిర్పోర్ట్ నుండి మాట్లాడుతున్నామని, లేదా సిబిఐ ఆఫీసర్స్ మాట్లాడుతున్నామని, ఈడీ నుంచి మాట్లాడుతున్నామని మాట్లాడుతారు. కూర్చున్న చోటు నుంచి గంటల కొద్దీ కదలనివ్వకుండా డిజిటల్ అరెస్ట్ అని చెబుతారు. ఈ మాటలు నమ్మిన వారిని నట్టేట ముంచి లక్షల కోట్లు వసూలు చేస్తారు. నిత్యం ఇలా ఎన్నో డిజిటల్ అరెస్టులు జరుగుతున్నాయి. ప్రభుత్వము, పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా సైబర్ చోరులు రెచ్చిపోతున్నారు. చివరకు సుప్రీంకోర్టు పేరుతో కూడా నకిలీ ఉత్తర్వులు సృష్టించి సిబిఐ, ఈడీ అధికారులమంటూ వసూళ్లకు తెరతీస్తున్నారు. ఇలా 1 కోటికి పైగా ఉత్తుత్తి సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూపించి దోపిడీ చేశారు. వృద్ధ దంపతులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇలాంటి ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాల పేరుతో జరిగే డిజిటల్ మోసాల వలన న్యాయస్థానాలపై నమ్మకం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 3 నుంచి 16 వరకు ఈ వృద్ధ దంపతులను సైబర్ నేరగాలు నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా బెదిరించారు. పలు దఫాలుగా 1,05,00,000 రూపాయలను తస్కరించారు. హర్యానాలోని అంబాలాలో సెప్టెంబర్ 21న లేఖ రాశారు. జడ్జి, ఈడీ అధికారుల సంతకాలు న్యాయస్థానాలు తీసుకోవడం తీవ్రమైన స్కామ్గా పరిగణించారు. తర్వాత ప్రతిస్పందన తెలపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, సిబిఐలకు నోటీసులు జారీ చేసింది. ఇది ఈ వృద్ధ దంపతుల సమస్య కాదు, మానవ ప్రజానీకం సమస్య. ఇటువంటి తరహా నేరాలు దేశంలో చాలా జరిగాయి. ఎక్కువగా ఈ స్కామర్స్ దృష్టి పెద్దల వృద్ధులపై మాత్రమే ఉంటుంది. ఇందులో ఇన్వెస్టిగేషన్ స్కామ్స్, డిజిటల్ స్కామ్స్ లాంటివి కలవు. ఢిల్లీలోనే 1,100 కోట్ల స్కామ్ జరిగింది. అందులో 10% వంతు మాత్రమే స్కామర్లకు వెళ్లకుండా చేయగలిగారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ట్రాష్ అని వెల్లడించారు. అలా ఫోన్ వస్తే భయపడవద్దని పోలీసులు పదే హెచ్చరిస్తున్నా, మరియు సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ అరెస్ట్ ప్రకటనలు కూడా ఇస్తున్నా, అయినా కొందరు సైబర్ చోర్ల వలలో చిక్కుకొని లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. నిజానికి ఎక్కడా డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. ఏ దర్యాప్తు అయినా ఇలా డిజిటల్ అరెస్ట్ చేయదు. ఏదైనా కేసులో నిందితులను అలా అరెస్టు చేయాల్సి వస్తే పోలీసులు కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ నిందితుల దగ్గరకు వెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఇలా ఎవరైనా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటే దగ్గరలోని పిఎస్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయినా పదే సైబర్ వలకు చిక్కుతున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ ముఖ్యంగా వృద్ధులు, చదువుకున్న వారే లక్ష్యంగా ప్రతిరోజు దేశంలో డిజిటల్ అరెస్ట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా, పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఇవి ఆగడం లేదు. మీకు ఇక్కడ ఇటీవల జరిగిన ఒక 5 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనను ఉదాహరిస్తాను. ఢిల్లీలోని ఒక వ్యాపారవేత్త
72 సంవత్సరాల వ్యాపారవేత్త నుంచి ఏకంగా 58 కోట్లు దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. సిబిఐ ఈడీ అధికారులమని చెప్పి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి ఆ మోసగాళ్ళు దీని నుండి బయటపడడానికి డబ్బులు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. ఆ వ్యాపారం నుంచి 2 నెలల వ్యవధిలో 58 కోట్ల 13 లక్షలు వసూలు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్కి చెందిన 82 ఏళ్ల వృద్ధునికి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే తాను ముంబైకి చెందిన క్రైమ్ బ్రాంచ్కి చెంది మాట్లాడుతున్నానని పోలీస్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి తాను పరిచయం చేసుకున్నాడు. తమ దగ్గర నమోదైన కేసుల్లో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, మీరు ఎవరితో మాట్లాడవద్దని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ వృద్ధుల నుంచి 72 లక్షలు వసూలు చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలని, తాము సూచించిన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు. తమ దగ్గర ఉన్న 78 లక్షలను పలు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండడంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ డిజిటల్ అరెస్ట్ భాగోతం వెలుగులోకి వచ్చింది. సామాన్యుల నుంచి చదువుకున్న వారు, ప్రముఖులు బాధితులుగా మిగిలిపోతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సైబర్ చోరులు బెదిరించి 31 లక్షల రూపాయలు దోచుకున్నారు. మా దగ్గర ఒక పార్సెల్ వచ్చిందని, దాన్ని చెక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ ఉంది, అది మీ మొబైల్ నెంబర్తో మ్యాచ్ అవుతుందని చెప్పి బెదిరించేసి ఈ ప్రజాప్రతి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇలా చదువుకున్నవారు, చిన్న పెద్ద, వృద్ధులు ఎవరు తేడా లేకుండా అందరినీ ఈ సైబర్ కేటుగాళ్ళు మోసం చేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమంటే, ఈ డిజిటల్ అరెస్టులు చేసే సైబర్ ఫ్రాడ్స్ 7th 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు. ఇలాంటి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు మనం డిగ్రీ, పీజీ, పిహెచ్డి, హైయర్ స్టడీస్ చదివిన వాళ్ళు కూడా, కంపెనీలో ఉన్నత స్థాయిలో పనిచేసే వారు కూడా వీళ్ళ మాటలకు బురిడీ కొట్టడం అనేది మన అవివేకం. దీనికోసం పోలీసు వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సామాజిక మాధ్యమాల్లో, టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారు. ఇలాంటి వాటిని గురించి మీరు మోసపోవద్దు, బీ కేర్ఫుల్ అని చెప్తూనే ఉన్నారు. అయినా కొంతమంది ప్రజానీకం మోసపోతూనే ఉన్నారు. మనం కొన్ని అన్నెసరీ మెయిల్స్ను, లింక్స్ను ఓపెన్ చేయడము, కొన్ని వెబ్సైట్స్ను ఓపెన్ చేయడము, కొన్ని యాప్స్ను ఓపెన్ చేసినప్పుడు అన్నెసరీగా మనం వాటికి పర్మిషన్స్ ఇవ్వడము, ఇది మన సైడ్ నుంచి మనం చేసే మిస్టేక్ అయి ఉండవచ్చు. ఇలాంటి వాటిని కూడా మనం సరి చేసుకోవాలి అన్నమాట. సరి చేసుకుంటే మనం ఈ సైబర్ ఫ్రాడ్స్ నుంచి కొంతలో కొంత రక్షించుకోవచ్చు అన్నమాట. మీ ఆధార్తో నంబర్తో 49 సిమ్స్ ఉన్నాయని, మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా 3 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యిందని బెదిరించారు. విజయవాడకు చెందిన పూర్ణచంద్రరావు, ఇది చాలా రియాలిటీ. నిజంగా బ్యాంక్ అధికారులు, పోలీసులు కలిసి ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి డబ్బులు పోకుండా రక్షించారు. చాలా హ్యాట్స్ అప్ టు పోలీస్ ఆఫీసర్స్ అండ్ బ్యాంక్ ఆఫీసర్స్. విజయవాడకు చెందిన పూర్ణచంద్రరావు ఫోన్ కాల్ వచ్చింది. భార్యతో కలిసి వెళ్ళి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపేందుకు వీరు వెళ్ళారు. బ్యాంకులో వీరి కంగారును గమనించిన బ్యాంక్ అధికారులు, మీరు డబ్బులు ఎక్కడికి పంపిస్తున్నారు అని అడగగా, మా కుమారుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు,
మా అబ్బాయికి పంపుతున్నామని తెలిపారు. అయినా నమ్మకం కుదరని బ్యాంకు సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరు ప్రశ్నించగా డిజిటల్ అరెస్ట్ అనే అంశం బయటపడింది. పోలీసులు నగదు బదిలీని ఆపించారు. ఇలా రియలీ హ్యాట్సప్ టు పోలీస్ ఆఫీసర్స్ అండ్ బ్యాంక్ ఆఫీసర్స్. ఇలా మనం తెలివిగా ప్రవర్తిస్తే మనల్ని మనం మన డబ్బులను రక్షించుకోవచ్చు. మియాపూర్లోని ఒక టెక్కీ ఒక రోజంతా డిజిటల్ అరెస్ట్లో ఉండి తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ టెక్కీ అదృష్టం ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అయిన రోజు బ్యాంకు సెలవు కావడంతో హైదరాబాద్ నుండి మరో వ్యక్తి డిజిటల్ అరెస్ట్ వలన 2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ఒక రిటైర్డ్ మహిళా డాక్టర్ 3 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్తో వేధించడంతో తన దగ్గర ప్రస్తుతానికి ఉన్న 6.5 లక్షల రూపాయలను జమ చేశారు. ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో ఆ రిటైర్డ్ మహిళా డాక్టర్ గుండెపోటుతో మరణించారు. ఇలా సైబర్ ఫ్రాడ్స్ వేధింపులకు చాలామంది బలైపోతున్నారు. రోజుకు రాష్ట్రంలో 10ల సంఖ్యలో, దేశంలో 100ల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 2 సంవత్సరాలలో 2,500 కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు. ఈ స్కామర్స్ రకరకాల ఎత్తుగడలతో మోసం చేస్తున్నారు. ఉదాహరణకు మీకు వచ్చిన కొరియర్లో గంజాయి వచ్చిందని వాటిని మేము ట్రేస్ చేశాము, మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఉందని, మీకు వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని, వాళ్ళు ఎయిర్పోర్ట్లో రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఒక వృద్ధ మహిళకు ఫోన్ చేసి మీ కొడుకు ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్లో యాక్సిడెంట్ అయ్యింది, అతని దగ్గర డీటెయిల్స్ తీసుకున్నాము, అతని క్రెడిట్ కార్డు కూడా పనిచేయట్లేదు, డెబిట్ కార్డు పనిచేయట్లేదు అని చెప్పేసి ఆ వృద్ధ మహిళ దగ్గర నుంచి 20 కోట్ల పైగా తీసుకున్నారు. ఇలా ఇంకా వెలుగులోకి రాని 1.25 లక్షలు ఉన్నాయన్నమాట. డిజిటల్ అరెస్ట్ నివారించడానికి మార్గదర్శకాలు ఉన్నాయని, బ్లాక్మెయిలర్స్ కాల్స్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్ళు, క్రైమ్ మోసాలు ఈ మధ్య ఎక్కడ చూసినా ఉన్నాయి. సిబిఐ, ఈడీ, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో దోచుకుంటున్నారు. మనం ముఖ్యంగా ఒక్కటే గమనించాలి. ఏ కస్టమ్స్ అధికారి, ఏ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి, ఏ పోలీస్ అధికారి, ఏ ఈడీ అధికారి, ఏ సిబిఐ అధికారి ఎప్పుడూ మీ కొడుకును అరెస్ట్ చేశారు, మీ బిడ్డను అరెస్ట్ చేశారు, మీ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీ పార్సల్లో గంజాయి ఉంది, ఇంకోటి అని ఫోన్ చేయరు. అవసరమైతే వాళ్ళు డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంట్రాగేట్ చేస్తారు. వాళ్ళు ఏ చర్యలు తీసుకోవాలంటే ఆ చర్యలు తీసుకుంటారు. మనం ఇదొక్కటి గమనిస్తే చాలు. ఇంకోటి డబ్బుల విషయంలో మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇలాంటివి మనకు డబ్బులు ఎప్పుడు ఉత్తిగా రావు, కష్టపడితే కానీ డబ్బులు రావు. మనం 1 రోజులు పని చేస్తే కానీ మనకు తగినంత శాలరీ రాదనమాట. ఇలా మన అత్యాశే వాడికి పెట్టుబడి అనమాట. వాడేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మన అత్యాశ మనల్ని నమ్మిస్తాడు వాడు, అదే వాని పెట్టుబడి అన్నమాట. ఇలాంటి విషయాల్లో మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దేశంలో డిజిటల్ అరెస్ట్ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పోలీసులు పదే చెబుతున్నారు. ఇంకా
ఎంతోమంది సైబర్ నేరగాళ్ళ బారిన పడుతున్నారు. మీ ఫోన్ ఫలానా డ్రగ్స్ ప్యాకెట్పై ఫోన్ నెంబర్ ఉందని, 2 గంటల్లో మీ ఫోన్ బ్లాక్ అవుతుందని, వివరాల కోసం ఫలానా నెంబర్ నొక్కండి అని వస్తుంది. మనం ఆ నెంబర్ను నొక్కితే వీడియో కాల్లో పోలీస్ ఆఫీసర్ దుస్తుల్లో ఉన్న సైబర్ నేరగాడు వస్తాడు. డీఫేక్ ద్వారా నకిలీ అరెస్ట్ వారెంట్లు కూడా సృష్టిస్తారు. ఈ డీఫేక్ ద్వారా నకిలీ అరెస్ట్ వారెంట్లు, ఆ పార్సిల్ పైన మన ఆధార్ నెంబర్లు, మన ఫోన్ నెంబర్లు, మన పేరు, మన అడ్రస్సు, ఇలాంటివన్నీ. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, మన పేరు, మన ఫోన్ నెంబరు, మన ఆధార్ నెంబర్ ఎలా రావచ్చు అని. ఈ కొన్ని ఫ్రాడ్ కాల్స్ వస్తుంటాయి. ఆ ఫ్రాడ్ కాల్స్కి మనము లిఫ్ట్ చేయకూడదు అనమాట. ఆ ఫ్రాడ్ కాల్స్ని లిఫ్ట్ చేస్తే వాడు మన డేటాను తస్కరిస్తాడు. మన డేటాను తస్కరించిన తర్వాతనే వాడు ఇలాంటి పనులన్నీ మొదలు పెడతాడనమాట. అందుకు వానికి మొదట్లోనే మనము మన డేటాను తస్కరించే అవకాశం ఇవ్వకూడదు. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా వాడు తెలుసుకోగలడు ఇలా మన డేటాను తస్కరిస్తే. ఆన్లైన్లో నకిలీ ఆఫీసర్స్ ప్రత్యక్షం అవుతారు. నమ్మించడానికి బ్యాక్గ్రౌండ్లో పోలీస్ స్టేషన్ లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సింబల్స్ను సెటప్ చేసి ఉంచుతారు. ఈ నకిలీ వ్యక్తులు తమ నకిలీ ఐడి కార్డులను కూడా చూపిస్తారు. డిజిటల్ అరెస్ట్ వారెంట్ కూడా ఈ డీఫేక్ ద్వారా తయారు చేస్తారన్నమాట. ఒక నిమిషం కాల్ కట్ చేస్తే బయట మా అధికారులు ఉన్నారు, మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తారని బెదిరిస్తారు. నేరం చేయడం లేదని నిరూపించుకోవాలని, అంతవరకు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము మీ దగ్గరున్న అకౌంట్స్ను మా అకౌంట్లోకి జమ చేయాలని సూచిస్తారు. ఇంకోటి, ఆర్బీఐలో ఎలాంటి గైడ్లైన్స్ ఉండవు. ఇవన్నీ ఫేక్ అన్నమాట. వీళ్ళు డబ్బులు తస్కరించేదానికి. తర్వాత తిరిగి ఇస్తామని చెప్తారు. రిటైర్డ్ అయిన వారు వీరి టార్గెట్గా ఉంటారు. నేరం ఏది అనేది డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని, మన దేశంలో లేదని, సమాజంలో పరువు పోతుందని కొందరు, నా గురించి తెలిస్తే నా చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో, నేను ఇది చేశానో లేదో అని ఆలోచించుకోలేరు అన్నమాట. భారతదేశంలో ఏ ఇన్వెస్టిగేషన్ సంస్థ నిందితుల వివరాలు ఫోన్ ద్వారా అడగరని, అవసరమైతే నేరుగా వివరాలు సేకరిస్తారని, ఇలా ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే ఫోన్ కాల్, వీడియో కాల్ రికార్డ్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళాలని సూచించారు. ఇంకోటి 1930